మర్యాదగా పార్వతి ఎక్కడుందో చెప్తావా లేక చస్తావా? చెప్పు. పెద్దబాబు, ఎంత కాదన్నా నీలాంబరి ఇంటి కోడలు. మీ అమ్మ పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయిని నువ్వు చంపేసి నీ చేతులకు ఎందుకు పాపాన్ని అంటించుకుంటావు? వదులు. అయ్యో, పార్వతి ఎక్కడుందో చెప్పు, అప్పుడే వదిలేస్తాను. తను చెప్పాలన్నా నువ్వు వదిలేలు కదా పెద్ద బాబు. నీకు దండ పెడతాను, వదిలేవయ్యా. చెప్పు. చెప్పు. పార్వతిని కిడ్నాప్ చేసుంటే నిజం చెప్పేసేయ్. చేయలేదండి, నేను ఆ పని చేయలేదు. అది కిడ్నాప్ కి గురైతే ఆ పని నేనే చేసుంటే చంపేస్తాను, కానీ దాన్ని ఎందుకు పోషిస్తాను? చంపేయాలని డిసైడ్ అయ్యారనమాట. ఇందులో నన్నేవి ఇన్వాల్వ్ చేయకు పెద్ద బాబు. మీరిద్దరు కలిసి ఎలాంటి ప్లాన్లు వేస్తారో, ఎంత దుర్మార్గానికి ఒడికడతారో నాకు తెలిసిపోతుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పార్వతి క్షేమంగా ఇంటికి రాకపోతే రక్త సంబంధాన్ని చూడను, ఇలాంటి పిచ్చి సంబంధాన్ని కూడా చూడను. మైండెడ్. జానీ, చెప్పు దేవా. పార్వతి కనిపించట్లేదు. వాట్? అవునరా, తను కిడ్నాప్ అయింది. నీలాంబరి నాటకం ఆడుతుంది. అవునా? అవునరా, తనని చంపేస్తానన్న కూడా చెప్పట్లేదు. తను ఎక్కడుందో మేము కూడా వెతుకుతాం. నువ్వేం టెన్షన్ పడకు దేవా. అరగంటకు ఒకసారి కాల్ చేస్తూ ఉండు. ఓకే, అవసరమైతే డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకోండి. అలాగే. ఓకే, బాయ్. పద. నీలాంబరి, పెదబాబు నీ గొంతు పట్టుకున్నాడంటే రేపు మెడపట్టి గెంటేస్తాడేమో. పార్వతి ఏమైందా అని ఆలోచించా అంటే నా భవిష్యత్తు గురించి ఆలోచించకు. అది అసలు ఏమైనట్టు? అది ఒక పూట తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతుంది. అలాంటిది ఇప్పటి వరకు అడ్రస్ లేకుండా ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇంట్లో వాళ్ళకి మన మీద అనుమానంగా ఉంది. మనం ఏదైనా తప్పు చేస్తే ఇంట్లో నుంచి పంపించేస్తామని అఖిలక్క వార్నింగ్ ఇచ్చింది. కొంపతీసి పెదబాబే పార్వతిని దాచిపెట్టి ఇలా నాటకం ఆడుతున్నాడంటావా? అలా చేస్తే ఇంతలా రియాక్ట్ అవ్వడానికి నాకెందుకో ఆ షాడో గాడి మీద డౌట్గా ఉందంటే ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,